ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అందరూ బాగా మాట్లాడుకుంటారు. Correct. ఉమెన్ అన్ని రంగాల్లో ఉండాలి, అన్నిట్లో ఎదగాలన్న కోరికలు ఆకాంక్షలు చాలా ఎక్కువ. Correct. అయితే ఈ మధ్య కాలంలో అది బీట్ చేసుకొని పాలిటిక్స్లోనే కాకుండా అన్ని రంగాలు అంటే స్పోర్ట్స్ పరంగా అన్నిటి పరంగా ముందుకెళ్తున్నప్పుడు ది ఫస్ట్ ఉమెన్ మీరు తెలంగాణలోనే ఫస్ట్ బాడీ బిల్డర్గా ఇప్పటిదాకా రాణించుకుంటూ వచ్చారు. అయితే రీసెంట్గా మీరు రియాలిటీ షో కూడా వెళ్ళడం జరిగింది కదా, అంటే ఆడిషన్స్కి వెళ్ళడం జరిగింది. అసలు ఏం జరిగింది అక్కడ? సో యాక్చువల్లీ ఏమైందని అంటే మన కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి కామన్ పీపుల్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మన కొత్త సీజన్ తెలుగు బిగ్ బాస్ 9 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా ప్రస్తుతము. సో దాంట్లో నేను అనుకున్నాను సరే నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఆల్రెడీ బిగ్ బాస్ 7లో వాళ్ళే నన్ను పిలిచారు. సో ఆ బేసిస్ మీద నేను కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి వాళ్ళని ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. ఒక వీడియో నేను పంపించడం జరిగింది. సో నేను సెలెక్ట్ అయ్యాను ఆ వీడియో ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత నాకు మెయిల్ కూడా వచ్చింది దట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ BB9 అని చెప్పేసి. యా ఉంది నా దగ్గర. ఓకే, అంటే చూపిస్తారా మాకు? చూపిస్తాను, ఇప్పుడు చూపినా? యా యా ప్లీజ్. ఓకే. See, అంటే when we are talking, we have to show some evidence, right? కరెక్ట్. Yeah. సో ఇలా రావడం జరిగింది. Dear Kirti, we are pleased to inform you that you have been selected for the next round of Big Boss audition. We request to make yourself available at the below address on 3rd August 10 AM for a group discussion. Please carry your original Aadhaar card and passport size photograph with you. రైట్. సో బిగ్ బాస్ 9 ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు తనకు వచ్చినటువంటి అంటే తను సెలెక్ట్ అయినటువంటి మెయిల్ ఏదైతే తనకు వచ్చిందో సో దానికి సంబంధించినటువంటి మెయిల్ ఇది ఒకసారి జూమ్ చేసుకో. ఓకే, సో ఇది ఒక ఎవిడెన్స్. రైట్, చెప్పండి. సో నాకు ఈ మెయిల్ రావడం జరిగింది. అండ్ దాని తర్వాత సో డేట్ సండే రోజు మనందరికీ తెలుసు అన్నపూర్ణ స్టూడియోలో మనకి ఆడిషన్స్ అనేది గ్రూప్ డిస్కషన్స్ మీద కండక్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళాక అసలు నాకు చెప్పింది వేరు, అక్కడికి వెళ్ళాక జరిగింది వేరు. ఏం జరిగింది? సో ఫస్ట్ థింగ్ ఎట్లా అని అంటే ఒకవేళ గ్రూప్ డిస్కషన్ అయినా కూడా ఫస్ట్ మనం వెళ్ళాక వాళ్ళు కొంచెము మనకి ఇవన్నీ కూడా మన ప్రూఫ్స్ అవన్నీ కూడా తీసుకొని ఆధార్ కార్డ్ మన ఏదైతే మనని ఫోటో క్యారీ చేయమన్నారో అవన్నీ తీసుకున్నారు. దాని తర్వాత అందరు కూడా ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో అందరూ మిగతా కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 50 పైన కూడా ఉండొచ్చు. సో వాళ్ళందరికీ కూడా ఒక పేపర్స్ ఇచ్చారు, బంచ్ ఆఫ్ పేపర్స్. అది కూడా 50+ ఉంటాయి పేపర్స్. ఆ పేపర్స్ మీద అసలు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అది కూడా విత్ పారాగ్రాఫ్ అండ్ సెంటెన్స్తోని మీరు రాసి వాళ్ళకి డీటెయిల్గా రాయాలి. సో దాని తర్వాత కూడా మళ్ళీ ఒక 30 పేపర్స్ సిగ్నేచర్స్ కూడా తీసుకున్నారు. అది కూడా జరిగింది. దాని తర్వాత మళ్ళీ గ్రూప్ డిస్కషన్ అని చెప్పేసి వేరే ఒక బ్యాచ్ వైజ్గా ఒక 40 పీపుల్ వెళ్తే 10 బ్యాచెస్ని అందరికి ఒక్కొక్క డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చారు. కొందరికి 10 AM స్లాట్ ఇచ్చారు, కొందరికి 11 AM అలా స్లాట్స్ ఇచ్చారు. సో రూమ్కి పంపించారు గ్రూప్ డిస్కషన్ అని చెప్పేసి. సరే గ్రూప్ డిస్కషన్ అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బయో ఏంటి, కనీసం ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా మాట్లాడేందుకు. దాని తర్వాత ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద మీరు గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ చేయండి, మేము దాంట్లోంచి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటామని అంటే ఇది వేరే ఉంటుంది. టాపిక్ ఏమి ఇచ్చాడు? సో టాపిక్ మా బ్యాచ్లో అనుకుంటా, నేను విన్నది తర్వాత ఏమని విన్నాను అని అంటే ఈ టాపిక్ అనేది మొట్టి మా బ్యాచ్లోనే ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రాస్టిట్యూట్ని లీగలైజ్ చేయొచ్చా, ప్రాస్టిట్యూషన్ని లీగలైజ్ చేయొచ్చా అనేది ఒక టాపిక్. ఆ టాపిక్ మీద మీరు డిస్కషన్ చేసుకోండి గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ మా వాళ్ళని ఆ బేస్డ్ మీద సెలెక్షన్ చేసుకుంటాము అని అన్నారు. ఎంతమంది మగవాళ్ళు ఉండే అసలు ఆ ఆడిషన్స్ కి సంబంధించి ఎవరెవరు వచ్చారు, ఆ ఫిగర్ అవుట్ కూడా ఏమైనా చెప్పగలుగుతారా? ఫిగర్ అవుట్ వచ్చేసి ఒక దాంట్లోంచి ఒక 5 మెంబర్స్ అబ్బాయిలు ఉన్నారు అండ్ లైక్ మిగతా ఒక 6 మెంబర్స్ అబ్బాయిలు అనుకుంటా, ఇంకొక 4 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు. ఒక ట్రాన్స్జెండర్ లేడీ కూడా ఉండే, ఒక పంతులు గారు ఉన్నారు మా దాంట్లో, ఇంకొక 3 ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. సో ఈ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో నాకు ఎక్కడ బాగా నాకు నచ్చలేదు అని అంటే ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేయొచ్చా అని అదే టాపికే మాట్లాడుకునేది కాదు. అండ్ ఆ టాపిక్ మీద మీరు మాట్లాడుకోండి నేను సెలెక్షన్ చేస్తాను అని అనేది అసలు బాగాలేదు, రైట్? సో అందరూ వాళ్ళకి నచ్చినట్టు ఏదేదో టాపిక్ మాట్లాడుకున్నారు. ఎవరిది కూడా అసలు ఒక
కంటెంటే లేదు. జస్ట్ లెగడము, అరవడము, ఒకళ్ళ మీద ఒక టాపిక్ ఉండాలి. మంచిగా మనం డిస్కషన్ చేసుకోవడానికి దేర్ షుడ్ బి సమ్ నీట్ టాపిక్ టు డిస్కస్. దాని బేసిస్ మీద తీసుకుంటాను అంటే ఏదైనా మీనింగ్ ఉంటుంది. సో ఆ టాపిక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. తను వచ్చేసి ఒక నార్త్ ఇండియన్ ఒక లేడీ ఉండే మాట. ఇంకొక ఆమెతో పాటు ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు. సో వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నారు మాట. సో ఐ డి నాట్ ఫెల్ట్ నైస్. ఎందుకంటే నేను తర్వాత తెలుసుకోవడం ఏం జరిగిందంటే ఈ ఓన్లీ కావాలని చెప్పి ఆ టాపిక్ అనేది మా దాంట్లోనే ఇవ్వడం జరిగింది. సో బికాస్ నాకు ఎంబారసింగ్ ఎందుకు అనిపించింది అంటే ఫస్ట్ థింగ్ నేను కామన్ పీపుల్లో రాను, కామన్ కంటెస్టెంట్లో రాను. అక్కడ ఉన్న అట్లాంటప్పుడు ఎందుకనంటే వాళ్ళు ఒక అందరికీ కూడా పంపించారు కదా, ఇట్లా కామన్ పీపుల్ కూడా డైరెక్ట్గా మనము అప్రోచ్ అవుదాము అని అంటే అలా తీసుకోరు, రైట్? ఎందుకనంటే సెలబ్రిటీస్ అనేది వాళ్ళని ఒకలాగా చూస్తారు అండ్ మనల్ని ఇంకోలాగా చూస్తారు. సరే మనం కూడా ఇలా ఒకసారి ట్రై చేద్దాము. నేను 100% షూర్ ఉండే బికాజ్ నేను ఒక ఫస్ట్ ఫీమేల్ బాడీ బిల్డర్ ఫ్రమ్ తెలంగాణ. ఐ థింక్ మీరు లాస్ట్ బిగ్ బాస్ సిరీస్ కి కూడా వెళ్ళి నేను ఒక టఫ్ కంటెండర్ అండ్ లైక్ యూనో ఒక పేరున్న అమ్మాయిని కాబట్టి వాళ్ళే నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ సీజన్ 7లో. అండ్ వాళ్ళే నన్ను తీసుకోవడం జరిగింది, రైట్? తిను ఒక అమ్మాయి లేడీ బాడీ బిల్డర్ ఉంది అండ్ తను ఛాలెంజ్ చేయగలుగుతుంది మన హౌస్ కంటెస్టెంట్స్ని అని నన్ను తీసుకున్నారు వాళ్ళే. మరి ఇప్పుడు నా అంతటా నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుసు. మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేశారు బిగ్ బాస్ 7లో? మరి నాకు యాక్చువల్లీ ఒక స్పెషల్ గ్లిమ్స్ లాగా ఇచ్చారు సీజన్, అది కూడా ఎపిసోడ్ 1లో ఫస్ట్ నాదే ఉంటుంది. కుస్తీ టాస్క్లో నేనే ఉన్నాను. అచ్చా, ఓకే. యా. సో అలా అని అనుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ 9లో నా అంతటా నేను వచ్చినప్పుడు వాళ్ళ యూనిట్లో కూడా చాలా మంది నన్ను గుర్తుపట్టినప్పుడు అట్లీస్ట్ ఉండాలి కదా. ఇప్పుడు రీసెంట్గా ఏంటి, నేను బిగ్ బాస్ అప్డేట్స్ అన్ని చూస్తున్నాను. వీళ్ళు జనాలని నిజంగా చెప్పాలంటే పిచ్చోలని చేస్తున్నారు. ఆల్రెడీ ఇలా మన కామన్ పీపుల్ కంటెస్టెంట్స్ని మేము ఇంత ఫిల్టరింగ్ చేసి మేము సెలెక్ట్ చేసుకున్నాము, ఈ అగ్ని పరీక్ష రౌండ్లో ఇన్ని వాళ్ళని టాస్క్లు ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నామని చెప్పేసి అప్డేట్స్ అయితే బయటకి రావడం జరుగుతున్నాయి. సరే, ఆ అప్డేట్స్ అన్నీ అయిపోయి సెలెక్షన్స్ అయిపోయాయి అనుకుంటే అయినా కూడా మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి లైక్ యూనో ఇంకా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అలాంటన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇవన్నీ కండక్ట్ చేసేది మరి?